తెలంగాణలో రెండో రోజు ఎన్డీఎస్ఏ బృందం పర్యటిస్తోంది. ఇవాళ సిడిఓ అధికారులతో నిపుణుల కమిటీ సమావేశం కానుంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ల డిజైన్లను నిపుణుల కమిటీ పరిశీలించనుంది. అలాగే మధ్యాహ్నం నిర్మాణ సంస్థలతో పాటు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు, క్వాలిటీ కంట్రోల్, ఇన్వెస్టిగేషన్ అథారిటీస్తో కేంద్ర బృందం సభ్యులు సమావేశమవుతారు. ఇక రేపు నిపుణులు వివిధ సంస్థలతో భేటీ అవుతారు. ఆ తర్వాత నమూనా అధ్యయనాలను పరిశీలించనున్నారు. మా కరెస్పాండెంట్ శేఖర్ ని పూర్తి డీటెయిల్స్ అడుగుదాం. ఎన్డీఎస్ఏ పర్యటన వివరాలకు సంబంధించి చెప్పండి శేఖర్. ఫీల్డ్ లెవెల్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు డైరెక్ట్ గా మీటింగ్స్ లో పాల్గొనబోతోంది ఎన్డీఎస్ఏ. ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? ఎవరెవరిని కలవబోతున్నారు ఈ రోజు? బిందు, నిన్న మొదటి రోజు పర్యటన తెలంగాణలో జరిగింది. జలసౌదాలో మధ్యాహ్నం 3 గంటల నుంచి దాదాపు రాత్రి 9 గంటల వరకు కూడా వరుస సమావేశాలు జరిపారు. 3 గంటలకు ముందుగా ఈఎన్సీ జనరల్ అధికారులతో భేటీ అయ్యారు. దాని తర్వాత డిజైన్స్, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి డిజైన్స్ అధికారులతో భేటీ అయ్యారు. ఇక దాని తర్వాత మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు ఇరిగేషన్ కు సంబంధించినటువంటి శాఖ డిపార్ట్మెంట్ కు కర్త కర్మక్రియగా ఉన్నటువంటి మాజీ ఈఎన్సీ మురళీధర్ ని పిలవడం జరిగింది. ఆయనతో దాదాపు గంటకు పైగానే భేటీ అయ్యారు. ఆయనతో పాటు సస్పెండ్ అయినటువంటి ఉద్యోగుల నుంచి తొలగించబడ్డటువంటి అధికారి రామగుండం మాజీ ఈఎన్సీ వెంకటేశ్వర్లను కూడా ఎన్డీఎస్ఏ కమిటీ భేటీ అయింది. ఆయనతో కూడా సపరేట్ గా దాదాపు గంటకు పైగానే మాట్లాడడం జరిగింది. ఇక నిన్న కూడా నిర్మాణ సంస్థతో భేటీ అయ్యారు. నిర్మాణ సంస్థతో దాదాపు 2 గంటలకు పైగానే ఈ సమావేశం జరిగింది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు కుంగుబాటుకు కారణాలు ఏంటి అన్నటువంటి అంశం మీదనే ఎక్కువగా దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా గ్రౌండ్ లెవెల్ లో పనిచేసినటువంటి ప్రతి ఒక్కరిని కూడా విచారిస్తుంది, వాళ్ళ నుంచి వివరాలు సేకరిస్తుంది. ఇక నిన్న నిర్మాణ సంస్థ నుంచి మాకు ఎలాంటి సంబంధం లేదు, డిజైన్స్ లోపం వల్లనే ఇదంతా కూడా జరిగింది అన్నట్లుగానే నిర్మాణ సంస్థ చేతులు ఎత్తేసినట్లు తెలుస్తా ఉంది. ఇక ఈఎన్సీ మురళీధర్ నుంచి పూర్తి స్థాయి సమాచారం ఇంకా రాబట్టలేదు. మరొకసారి పిలిచేటువంటి అవకాశం ఉంటుంది అన్నటువంటి చర్చ కూడా జరుగుతా ఉంది. ఇక ఈ రోజు మరోసారి నిర్మాణ సంస్థలు, అట్లాగే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు, క్వాలిటీ కంట్రోల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు, అథారిటీకి సంబంధించినటువంటి అధికారులందరితో కూడా వరుస భేటీలు ఉన్నాయి. ఈ రోజు రేపు మధ్యాహ్నం వరకు భేటీలు కొనసాగుతాయి. రేపు మధ్యాహ్నం తర్వాత రాజేంద్ర నగర్ లో ఉన్నటువంటి రెగ్యులారిటీ ల్యాబ్ ఏదైతే ఉందో ఆ ల్యాబ్ కి వెళ్లి మళ్ళీ అక్కడ ఫీల్డ్ లెవెల్ విజిట్ చేస్తారు. అక్కడి నుంచి ఢిల్లీ వెళ్లేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఓకే శేఖర్, థ్యాంక్ యూ.